ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినడలా అతడు మరణము నొందడు, ఆవశ్యముగా అతడు బ్రతుకును. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగినలా ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినలా ఆయన బహుగా క్షమించును. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు, ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంతెంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే ఆయన మార్గములు, మీ తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సహోదరి సహోదరులారా, దేవుని దగ్గరుండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. విమనసుకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనబరుచినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలేని ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, నీవు మాకు దొరుకు కాలమునందు మేము నిన్ను వెతుకుచు నీవు సమీపంలో ఉండగా నిన్ను వేడుకొనుచు మా చేతులను శుభ్రము చేసుకొని మా హృదయములను పరిశుద్ధపరచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, సమస్త భక్తినతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా నీ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికే వారముగా ఉండుటకు కృపచూపమని, సత్క్రియలందు ఆసక్తి ప్రజలుగా మాలో ప్రతి ఒక్కరిని మీరే మార్చమని సిద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.